హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే ఐపీఎల్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. 10 టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిఫై అయ్యేదానికి, ప్లేయర్స్కి ఎవరు పోతారు, అది ఈరోజు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ రా. డౌన్ నుంచి మాట్లాడుకుందాం. ఎల్ఎస్జి 8 అంటే 2 గెలిచింది, 6 ఓడిపోయింది. ఇంకా మిగిలిన మ్యాచెస్ 6 గెలిచి ఛాన్సెస్ ఉంటాయి. టఫ్ ఫైట్, మరీ చిన్న ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పలేము. అదంతే. నెక్స్ట్ ఎంఐ. ఇంకా ముంబై విషయానికి వస్తే, ముంబై 9 ఆడేది 2 గెలిచింది గాయస్. ఆల్రెడీ అస్సాం ట్రైన్ ఎక్కేసి రిజర్వ్ చేసుకుంది. రాజేసాబ్ ఎందుకు తీసావరా మాడితే అంటారు ఎంఐ ఫ్యాన్స్. ముంబైకి ఛాన్స్ లేదు, ఇంకా ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉంది, వీళ్ళతో పాటు 4 టీంలు 5 టీంలని అస్సాం పిలుచుకొని పోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ కేకేఆర్ ఈరోజు మ్యాచ్ ఉంది. కేకేఆర్ ఈరోజు గెలిస్తేనే టఫ్ ఫైట్ ఉంటుంది 4th ప్లేసెస్ లో. లేదు ఈ రోజు ఓడిపోయిందంటే కథ అస్సామే, అది కూడా అస్సామే. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ డీసీ, సిఎస్కే, గుజరాత్. 3 డీసీ గురించి మాట్లాడదాం. బాగా వస్తాను, మీకేం రోగమా? ప్లేయర్స్ కావాలంటే ఇట్లా ఆడితే కుదరదమ్మా. అస్సాం పోతారు, అట్లనే అస్సాం పోతారు. సిఎస్కే నిన్న కంబ్యాక్. నువ్వు సిఎస్కే ఏమనద్దు, ఎందుకంటే సిఎస్కే ఎంత గ్రేట్ అంటే వాతావరణం బాగుండాలని చెప్పి డాట్ బాల్ ఎక్కువ ఆడుతున్నారు. ఒక డాట్ బాల్ 19 చెట్లు ఆడతారంట. అందుకో వాళ్ళు దానికోసం ఫైట్ చేస్తారు. వాళ్ళ కప్పులు లేక కాదు, 5 కప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఓకే బ్రో, 5 కప్పులు ఉన్నాయి బ్రో. మాకెందుకు ఇంకో కప్పు? మేము చెట్లు పెంచుతాము. ఏం బ్రో, అంతే కదా? కామెంట్ చేయి. ఓకే బ్రో, నిన్న సిఎస్కే గెలిచింది, కంబ్యాక్ ఇచ్చింది. లెట్స్ హోప్ అది కూడా ముందుకు రావచ్చు. సిఎస్కే ఎన్ని ఆడింది? 9-4 గెలిచింది గైస్, 8 పాయింట్లు ఉంది. ఇంకా 5కి 4 గెలిస్తే రావచ్చు. గుజరాత్ ఆర్ఆర్ టఫ్ ఫైట్, చాలా టఫ్ ఫైట్. గుజరాత్ ఆర్ఆర్ అని చెప్పలేము. గుజరాత్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, వీటి మాక్సిమం 5 టీంలోనే వస్తాయి ప్లేయర్స్ కి. రాసి పెట్టుకోండి అనుకుంటున్నాం. ఇంకా దీనిలో ఏమన్నా మారితే 4th ప్లేస్ లో టఫ్ ఫైట్ ఉంటుంది. జీటీ ఎన్ని ఆడింది? జీటీ 9కి 5 గెలిచింది. దాని కూడా చాలా 5కి 4 గెలిచిన చాలు. చాలా హోప్స్ ఉన్నాయి. ఇంకా 5కి 4 అవసరం లేదు, 3 గెలిచిన చాలు 5కి గుజరాత్. ఓకే, ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అయితే ఇంకా చెప్పలేము. ఇంకా వాళ్ళు ఏమన్నా అది ఇది చేసుకొని ఓడిపోతే తప్ప మిగతా మ్యాచ్ లేదు. ఆర్ఆర్ 10కి 6 గెలిచింది. 10కి 6 గెలిచింది ఆర్ఆర్. ఇంకా 4 ఉన్నాయి. 2 గెలిస్తే ఈజీ ప్లేయర్స్ కూర్చుంటారు ప్లేయర్స్ లో. అంటే టాప్ 2 అని చెప్పదు, టాప్ 3 or 4 కూర్చుంటారు. ఇప్పటికి కూడా చెప్పలేం ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని చెప్పేసి. అవి జబ్లింగ్ కావచ్చు. అవును, గురించి చెప్పు. ఎన్ని గెలిచాలా? ఎన్ని గెలిస్తే ప్లేయర్స్ ఛాన్సెస్ ఉంటాయి? ఎన్ని గెలిస్తే టాప్ 1, టాప్ 2 ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ఆర్హెచ్ 9 ఆడింటే 6 గెలిచింది, 3 ఓడిపోయింది. ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. 5 మ్యాచెస్ లో ఇంకా వాళ్ళకి కావాల్సింది ఒక 2 గెలిచిన ప్లేయర్స్ పోతారు. కాకపోతే 4-3 గెలిచారంటే టాప్ 1, టాప్ 2 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, టాప్ 1, టాప్ 2 ఉంటే ఇంకో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ప్లేయర్స్ లో. అది ఏ టీం అయినా ఏం చూడాలంటే మనకి ఎన్ని గేమ్లు ఉన్నాయి, అన్ని గెలిచాలని ట్రై చేయాలి. అప్పుడే టాప్ 1, టాప్ 2 ఉంటారు. ఇంకా మన ఆర్సీ విషయానికి వస్తే, ఎన్నడం 9 అంటే 6 గెలిచారు, 3 ఓడిపోయారు, 12 పాయింట్లు. ఇంకా కావాల్సింది 2. దానికంటే ఎక్కువ మ్యాచెస్ గెలిస్తేనే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మాకు ఇది మామూలే. ఎన్ని చూడలేదు ఇట్లా మేము. ఓకే బ్రో, మేము చెప్పుకోం, వద్దు. కానీ ఎందుకంటే క్రికెట్ ఇట్ ఈస్ ఎ ఫన్నీ గేమ్. ఏ టైం తెలియదు. పంజాబ్ గురించి పంజాబ్ ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు? దట్ ఈస్ ద ఓడిపోయారు. బట్ వాళ్ళు ఆడుతున్న గేమ్, వీళ్ళు ఎన్ని మ్యాచ్ ఆడినారు? 8 ఆడింటే 6 గెలిచారు. ఒక మ్యాచ్ వచ్చేసి డ్రా అయిపోయింది. మ్యాచ్ టై కాదు, డ్రా అంటే ఐ మీన్ వర్షం పడడం వల్ల అబాండెడ్ టై అంటారు బ్రో. అది టై అంటే వేరే బ్రో. ఓకే, 1 మాత్రం ఓడిపోయారు. అది ఎవరి మీద అంటే ఆర్ఆర్ మీద. కానీ ఇది మాత్రం చాలా టఫ్ అండ్ టఫ్ టీమ్ ఈ టేబుల్లో. సర్పంచ్ ఆర్సీబీ కూడా టఫ్ టీమే బ్రో. వై యు ఆర్ టేకింగ్ దిస్ సిల్లీ బ్రో? ఆర్సీబీ అనే కాదు బ్రో, ఎస్ఆర్హెచ్ టఫ్, అన్ని టఫ్. ముంబై కూడా టఫ్ బ్రో. సరేలే బ్రో, అంత వద్దు. మారుతి లెట్స్ హోప్ పంజాబ్ కూడా ఈసారి ప్లే ఆఫ్స్ లేక వచ్చి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నాం. సర్పంచ్ సాబ్ ఈసారి గెలిపిస్తే ఖచ్చితంగా ఇండియా టీంలో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. సర్పంచ్ సార్ని సీఎం చేస్తారు ఈసారి. ఖచ్చితంగా చేస్తారు బ్రో. ఓకే గైస్, అంతే టేబుల్ గురించి.
ఇంకా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయండి. గైస్, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్సే చేయట్లే ఏబ్రా, అవును, ఎంతమంది ఉంటారు రా మన వీడియో మ్యూచువల్స్ చేయలేదు, లో. వీళ్ళ సెల్లో కొట్టి చూస్తాం, వీడియో చేయలేదు బ్రో నేను చేశాను బ్రో, కానీ మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం. మనకి మ్యూచువల్స్ లో ఎంతమంది ఉంటారు, ఒకరన్నా కామెంట్ చేస్తున్నారా? అరే సపోర్ట్ చేయండి రా, సపోర్ట్ చేయండి, ఎదగాలని కోరుకోండి రా. ఎవరెవరికో సపోర్ట్ చేస్తారు. ఎక్కడో ఉన్న వీడియోస్ అన్నిటికీ లైక్స్ కామెంట్స్ పెడుతుంటారు. ఏమైంది అసలు? అరే చెప్పండి రా, ఏమైంది? అరే మన వల్లే ప్రాబ్లం అంటే చూడు, మేము రోజు వీడియోస్ చేస్తూనే ఉంటాం బ్రో. Yes, నీకు bro. ప్రాబ్లం అయితే తగ్గం బ్రో, అస్సలు తగ్గం. అస్సలు నువ్వు తగ్గేది. చూడకపోతే పర్లే, ఇంకో చందం మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలియని వాళ్ళు. ఓకే గైస్, అంతే, వీడియోకి లెంత్ ఎక్కువైపోతుంది. ఎస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అన్ని మ్యాచ్